హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. సౌని రక్షితని విసురుగా అతను వైపు లాక్కొని నడుము చుట్టూ చేయి వేసి దగ్గర కదుముకొని, అది ఎక్కడికి రాదు, కావాలంటే నువ్వే మా ఇంటికి వచ్చిండు, అంతేకాని నా పెళ్ళాన్ని నీ ఇంటికి అస్సలు పంపించను. నువ్వు అడిగినట్టు నా కూతుర్ని నీ కొడుకైతే అస్సలే ఇవ్వను అని అంటాడు గుర్రుగా కరణ్ వైపు చూస్తూ. కరణ్ సీరియస్ గా శౌర్య వైపు చూస్తూ, హలో బావగారు, మీ స్పీడ్ కి కొంచెం బ్రేక్ వేయండి, ఇలా అయితే నా చెల్లిని నీకు అస్సలు ఇవ్వను అని అంటే శౌర్య రక్షితని ఇంకా దగ్గరికి లాక్కొని, నువ్విచ్చేదేంది బే, నేనే తీసుకుంటాను. మీ అందరికీ దూరంగా ఎత్తుకుపోయి ఒక ఇద్దరిన ముగ్గురున కన్న తర్వాత అప్పుడు తీసుకొస్తాను అని చెప్తూ ఉంటే ఖుషి ముందుకు వచ్చి కార్తీక్ వైపు చూసి కన్ను కొట్టి శౌర్య మొహాన ఒక యాటిట్యూడ్ లుక్ పడేసి రక్షిత వైపు చూస్తూ, రక్షి, శౌర్య టాటూ గురించి మర్చిపోయావు నువ్వు అంటూ ఆల్రెడీ ఉన్న మంటలో ఇంకొంచెం పెట్రోల్ పోసింది. అంతే, రక్షిత శౌర్యని వెనక్కి నెట్టి కరణ్ పక్కకు వెళ్ళి, అనయ్య, ఈ మెంటల్ పోలీస్ టాటూ రిమూవ్ చేయించుకునే వరకు పెళ్లి చేసుకోను అని అంటే కరణ్ నవ్వుతూ, నీకు ఆ టాటూ గురించి తెలిసిందారా, మంచిదయ్యింది అని అంటూ శౌర్య వైపు చూసి కళ్ళెగరేస్తూ, ముందు నా చెల్లి చెప్పినట్టు చెయ్యి, పెళ్లి గురించి తర్వాత ఆలోచిస్తాం అంటూ యాటిట్యూడ్ తో చెప్తూ ఉంటే శౌర్య గుర్రుగా ఖుషి వైపు చూస్తూ, నువ్వు చెల్లివి కాదు, రాక్షసి బల్లివి, నేను నీ అన్నయ్యనే, నువ్వు నాకు సపోర్ట్ చేయాలి అని అన్నాడు ఉక్రోషంగా. శౌర్య రాక్షసి బల్లి అని అనడంతో ఖుషి యాటిట్యూడ్ గా శౌర్య వైపు చూస్తూ, రక్షి మర్చిపోయినా కూడా నేనే గుర్తు చేస్తూ ఉంటాను టాటూ గురించి, నన్నే రాక్షసి బల్లి అంటావా, ఉండు, నీకు ఇవ్వాల్సిన పనిష్మెంట్ లో ఇది కూడా కలుపుతాను, మొత్తం నీకు 3 పనిష్మెంట్స్, ఇంటికి వెళ్ళక చెప్తాను నీ సంగతి అని అంటూ మూతి ముడిచి చెప్పింది. శౌర్య బిక్క మొహం పెట్టుకుని కార్తీక్ వైపు చూస్తే కార్తీక్ మొహం పక్కకు తిప్పేశాడు. శౌర్య సీరియస్ గా రక్షిత వైపు చూస్తూ, ఓయ్, మర్యాదగా ఆ టాటూ గురించి వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని సీరియస్ గా అడిగితే రక్షిత శౌర్యని చూస్తూ, అస్సలు చేసుకోను, ఆ టాటూ ఉంటే అని మొహం మీదే చెప్పేసింది. వెంటనే కరణ్ నవ్వుతూ, చూసావా, అది నా చెల్లంటే అని అన్నట్టు సైగ చేస్తే శౌర్య, కార్తీక్, ఖుషి కరణ్ రక్షిత వైపు గుర్రుగా చూస్తూ, నాకు దొరుకుతారు మీరు, అప్పుడు చెప్తాను మీ సంగతి అని అలిగి బయటకు వెళ్ళిపోయాడు. అరవింద్కి అక్కడ జరుగుతున్నది అర్థం కాకపోయినా నవ్వుతూ అందరి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ అందరూ కలిసి శౌర్యని ఆట పట్టించారని మాత్రం అర్థం చేసుకుంటే ఖుషి అరవింద్ దగ్గరికి వెళ్ళి, నేను నీ సిస్టర్, ఖుషి అని పిలిచినా ఓకే అంటూ అరవింద్ ని సైడ్ హగ్ చేసుకుంది. ఆదిత్య ఫాస్ట్ గా ఖుషి దగ్గరికి వచ్చి అరవింద్ నుంచి దూరం జరుపుతూ ఇద్దరి మధ్యలోకి వెళ్ళి ఖుషి వైపు చూస్తూ, మామ, నీకు ఫస్ట్ నేనే, తర్వాతే మిగిలిన వాళ్ళు అంటూ చెప్పి అరవింద్ వైపు చూస్తూ, షీఈ్ మై మామ్ అని పొజిటివ్ గా ఖుషి భుజం చుట్టూ చేయవేశాడు. కార్తీక్ ఆదిత్య వైపు చూస్తూ, "హుఫ్, వీడొకడు, ఇప్పుడు జస్ట్ అది అరవింద్తో మాట్లాడితేనే వీడికి నచ్చటం లేదు, జలసి ఎక్కువ అవుతోంది వీడికి అని అనుకుని అరవింద్ వైపు చూస్తూ, అరవింద్, వాడికి కొంచెం మెంటల్ ఉంది, నువ్వు పట్టించుకోకు అని అంటే ఖుషి ఆదిత్య ఇద్దరు తల తిప్పి గుర్రుగా కార్తీక్ వైపు చూస్తారు. కార్తీక్ మనసులో, టెక్కలోళ్ళందరూ నాకే దొరుకుతారు అని అనుకుంటూ కరణ్ కి అరవింద్ ని చూసుకోమని తలనొప్పి ఎక్కువ అవ్వడంతో, మీ ముచ్చట్లన్నీ బయటకు వెళ్ళి పెట్టుకోండి అంటూ చెప్పి పడుకున్నాడు. కొంచెం సేపటికి డాక్టర్ రావడంతో శౌర్య, ఖుషి డాక్టర్ వెనకే లోపలికి వెళ్తే డాక్టర్ కార్తీక్ ని ఒకసారి చెక్ చేసి ఎలా ఉంది అని కనుక్కొని రిపోర్ట్స్ వచ్చాయి. అంతా బానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, కాకపోతే కొన్ని రోజులు తలనొప్పి ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మెడిటేషన్ చేస్తూ ఉంటే మంచిది, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతుంది, రేపు ఇంటికి తీసుకుని వెళ్ళిపోతే 10 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి వస్తే చెక్ చేసి స్టిచెస్ రిమూవ్ చేస్తాను అంటూ చెప్పాడు. అలాగే వేదిని కూడా చెక్ చేసి, మేడంకి కూడా ప్రాబ్లం లేదు, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, మేడంని కూడా రేపు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అంటూ చెప్పి తర్వాత రాజుని చెక్ చేసి, కాలు సెట్ అవ్వడానికి 2 మంత్స్ పడుతుంది, ఈ 2 మంత్స్ కాలు మీద అస్సలు బరువు వేయకూడదు, 2 మంత్స్ తర్వాత ఒకసారి చెక్ చేసి ఫిజియో చేయించాలి, మీరు జాగ్రత్తగా చూసుకుంటారు అంటే
రేపు వెళ్ళొచ్చు. లేదంటే ఒక 4 రోజులు ఉండాల్సి ఉంటుంది అంటూ చెప్తే శౌర్య ఒకసారి రాజు వైపు చూసి మేము ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకుంటాం సార్ అంటూ చెప్పాడు. డాక్టర్ ఓకే అని చెప్పి మార్నింగ్ వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. మైక్తో నీతు రక్షితని ఇంటికి పంపించి అరవింద్ని ఇంటికి వెళ్ళమంటే రేపు వీళ్లతోనే కలిసి వస్తాను అని అనడంతో ఇంక ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. కరణ్ రాజుతో ఉంటే ఆకాష్ వేదు దగ్గరున్నాడు. ఖుషి కార్తీక్ దగ్గర ఉంది. అరవింద్ని ఆదిత్యతో ఉండమని చెప్పడంతో అరవింద్ ఆదిత్య దగ్గర ఉంటే శౌర్య కార్తీక్ వైపు చూస్తూ ప్రియాని రేపు ఈవినింగ్కి ఇంటికి తీసుకురమ్మని చెప్పాను. ఆ రాజేష్కి ప్రియా ఏ పనిష్మెంట్ ఇస్తుందో కనుక్కొని ఆ అవినాష్ గురించి ఆలోచించాలి. ఇంకా ఆ ప్రకాష్ గురించి అయితే ఆ అమ్మాయి ఏ పనిష్మెంట్ ఇస్తుందో అది అయిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. రితిక్ పెళ్ళి అవ్వగానే నాకు రక్షితకి పెళ్లి ముహూర్తాలు పెట్టించు త్వరగా అంటూ మూతి ముడిచి అడిగితే కార్తీక్ నవ్వుతూ రేయ్, నా చెల్లితో పెళ్లి కావాలంటే ఇలా డిమాండ్ చేయడం కాదు, రిక్వెస్ట్ చేయాలి, మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి బే అంటూ ఉడికిస్తే సౌర్య గుర్రుగా చూస్తూ నీ చెల్లికి నాకంటే మంచి మొగుడు దొరుకుతాడా అని అడిగాడు ఉక్రోషంగా. కార్తీక్ నవ్వుతూ నీలాంటి మెంటల్ వాడు కాకుండా మంచి వాళ్ళు చాలా మందే ఉన్నారు బే. నా చెల్లికి పెళ్లి చేయాలని చూస్తున్నా అని బిజినెస్ సర్కిల్లో తెలిస్తే ఇంటి ముందు ఆఫీస్ ముందు వందల మంది క్యూ కడతారు. స్వయంవరం పెట్టి మరీ నా చెల్లి కోసం నీకంటే మంచివాడిని సెలెక్ట్ చేస్తాను అని చెప్తే శౌర్య ఉక్రోషంగా రావణ్ అని అరుస్తూ మీ అందరికీ నేనంటే ఏంటో చూపిస్తాను. మీ చెల్లి నన్ను తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోనని చెప్పేలా చేస్తాను, చూస్తూ ఉండు. నువ్వు కరణ్గాడు నా కాళ్ళు కడిగి మరీ మీ చెల్లిని నా చేతిలో పెట్టేలా చేస్తాను అని శపథం చేసి మరీ బయటకు వెళ్ళిపోతే కార్తీక్ నవ్వుకుంటూ ఖుషి వైపు చూసి మళ్ళీ నీ అన్న నా దగ్గరికే వస్తాడు చూడు, పెళ్లి విషయంలో బ్రతిమలాడుకోవడానికి అంటూ చెప్పాడు. ఖుషి కార్తీక్కి సూప్ తాగిస్తూ రావణ్ అందరి పెళ్లి తొందరగా చేసేద్దామా అని అడిగితే కార్తీక్ చిన్న స్మైల్తో ఇంటికి వెళ్ళాక ఫస్ట్ రితిక్ కరణ్ పెళ్లి ఏర్పాట్లు చేద్దాం. ఈలోపు పంతులు గారిని పిలిచి మిగిలిన అందరికీ పెళ్లికి ముహూర్తాలు పెట్టేద్దాం. రితిక్ కరణ్ పెళ్లికి ఒక 4 రోజుల్లో మంచి ముహూర్తం చూసి పెళ్లి చేద్దాం. ఈ వేడుకల్లో అరవింద్ కూడా అందరితో త్వరగా కలిసిపోతాడు అంటూ చెప్పాడు. నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్ వచ్చి ముగ్గురిని ఒకసారి చెక్ చేసి ఇంటికి తీసుకుని వెళ్ళమని చెప్పి ముగ్గురికి ఏ మెడిసిన్ వాడాలో ఎలా వాడాలో కూడా రాసిచ్చి వెళ్ళిపోవడంతో శౌర్య కార్తీక్ని ఎత్తుకుంటే కరణ్ రాజుని ఆకాష్ వేదుని 2 చేతిలోకి ఎత్తుకుని బయటకు వెళ్లారు. అప్పటికే డ్రైవర్ సెక్యూరిటీ వాళ్ళు ఇద్దరు కార్ తీసుకుని రావడంతో ఒక్క కార్లో కార్తీక్ ని కూర్చోపెట్టి కార్తీక్ తో పాటు ఖుషి అరవింద్ కూర్చున్నారు. ఇంకో కార్లో వేదుని కూర్చోపెట్టి తనతో పాటు ఆదిత్య ఆకాష్ కూర్చుంటే మూడో కార్లో రాజుతో పాటు కరణ్ శౌర్య కూర్చున్నారు. 3 కార్లు ఒకదాని తర్వాత ఒకటి ఇంటి బాట పడితే ఖుషి కార్తీక్ ని జాగ్రత్తగా పట్టుకుని నాన్ స్టాప్ గా అరవింద్ కి కబుర్లు చెప్తూనే ఉంది. అరవింద్ మాత్రం నవ్వుతూ ఖుషి వైపు చూస్తూ ఖుషి 20 మాటలు మాట్లాడితే ఒక మాటకి సమాధానం ఇస్తున్నాడు. అరవింద్ కి ఊహ తెలిసినప్పటి నుంచి అతనితో ఎన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అరవింద్ కి ఖుషి మాటలు వింటూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది. కొంచెం సేపటికి కార్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి మ్యాన్షన్ ముందాగడంతో శౌర్య కార్ దిగి కార్తీక్ వాళ్ళ కార్ దగ్గరికి వెళ్లి డోర్ తీసి జాగ్రత్తగా కార్తీక్ ని 2 చేతుల్లో ఎత్తుకున్నాడు. కరణ్ రాజుని ఆకాష్ వేదుని తీసుకుని వస్తే ఆదిత్య అందరి వైపు చూస్తూ నన్ను కూడా ఇలా ఎవరైనా తీసుకుని వెళ్తే బాగుండు అని మనసులో ఫీల్ అయిపోతూ ఉంటే అది అర్థం చేసుకున్న కార్తీక్ ఆదిత్య ఫేస్ చూస్తూ నీకు బాగా ఎక్కువైందిరా, నడవడానికి కూడా నీకు బద్ధకంగా ఉందా అంటూ అడిగితే ఆదిత్య మూతి ముడిచి నాకు కూడా దెబ్బలు తగిలాయి, మేం కూడా ఫైట్ చేసాం, మీరెవ్వరూ నన్ను మా మమ్మని అస్సలు గుర్తించడం లేదు అంటూ చెప్పాడు మొహం చిన్న చేసుకుని. సౌర్య ఆదిత్య వైపు చూస్తూ ఎక్కడే ఉండు, వచ్చి భుజం మీద వేసుకుని తీసుకుపోతాను అని అంటే ఆదిత్య మూతి ముడిచి ఏం అవసరం లేదు, మేము నడవగలం అని అంటూ అందరికంటే ముందే గుమ్మం దగ్గరికి వెళ్తే కార్తీక్ వెళ్తున్న ఆదిత్య వైపు చూస్తూ హుఫ్, వీడికి వేషాలు ఎక్కువయ్యాయి, ఇంకా 20 రోజులు భరించాలి వీడిని. కాలేజ్కి వెళ్ళాక ప్రిన్సిపల్ దగ్గర ఒకసారి వీడిని ఇరికించేస్తే బుద్ధి వస్తుంది వీడికి అని అంటుంటే అప్పటికే అందరూ గుమ్మం దగ్గరికి వచ్చేయడంతో రక్షిత అందరినీ బయట ఆపి అందరికీ దిష్టి తీసి లోపలికి పంపిస్తుంది వజ్రం గారు చెప్పడంతో అందరూ హాల్లోనే సెటిల్ అయితే అరవింద్ ఇల్లు చూస్తూ అందరినీ గమనిస్తూ ఉన్నాడు.
అరవింద్‌కి అంతమంది ఒకే ఫ్యామిలీలో కలిసున్నారని అర్థం అవ్వగానే అరవింద్‌కి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటే, ఆ ఫీలింగ్ ఎలా చెప్పాలో కూడా అతనికి అర్థం కావటం లేదు. అతనికి ఒక ఫ్యామిలీ ఉంది అని అనుకోగానే అరవింద్ మనసు సంతోషంతో నిండిపోయింది. శౌర్య అరవింద్ పక్కన కూర్చొని అందరి వైపు చూస్తూ ముందు జరిగింది మొత్తం చెప్పి తర్వాత టీవీ పెట్టి ప్రకాష్ చెప్పింది మొత్తం అందరికీ వినిపించాడు వీడియో ఆన్ చేసి. అది చూసిన అందరికీ ప్రకాష్ మీద విపరీతమైన కోపం వస్తుంది. ఖుషి ఇంతకు ముందు ఆ వీడియో చూసినప్పుడు అంతగా పట్టించుకోలేదు. కార్తీక్ గురించి ఆలోచిస్తూ కార్తీక్ ని చూడాలి అన్న ఆలోచనతో. కానీ ఇప్పుడు మాత్రం వీడియోని క్లియర్‌గా చూస్తూ ఉంటే ప్రకాష్ కార్తీక్‌ని ఎంతలా గాయపరిచాడో అర్థమవ్వగానే ఖుషీకి ప్రకాష్ మీద విపరీతమైన కోపం వచ్చింది. వీడియో అయిపోగానే సౌర్య అందరి వైపు చూస్తూ అరవింద్‌ని అందరికీ పరిచయం చేసి అరవింద్ వైపు చూసి ఆనంది గారిని చూపిస్తూ మనమ్మ అంటూ పరిచయం చేశాడు. ఆనంది గారికి అరవింద్ చూడగానే తన అక్క అరవింద గుర్తుకొచ్చారు. అరవింద్ పోలికలన్నీ అరవింద గారివే కావడంతో ఆనంది గారు పైకి లేచి అరవింద్ దగ్గరికి వస్తూ ఉంటే అరవింద్ లేచి నిలబడ్డాడు. ఆనంది గారు అరవింద్ మొహాన్ని దోసిట్లోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి ప్రేమగా హత్తుకొని నిన్ను చూస్తూ ఉంటే అచ్చం మా అక్కని చూసినట్టే ఉందిరా అని అంటే అరవింద్ ఆనంది గారిని తిరిగి హక్ చేసుకుని మౌనంగా ఉండిపోయాడు. అరవింద్కి తన ఫీలింగ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియక ఒక 2 నిమిషాల తర్వాత ఆనంది గారు అరవింద్ని వదిలి అతన్ని కూర్చోపెట్టి తన పక్కనే కూర్చుంటే శౌర్య అరవింద్ని రాజేంద్ర గారిని వజ్రం గారికి కూడా పరిచయం చేశాడు. అమ్మమ్మ తాతయ్య అని. తర్వాత రితిక్ ని పరిచయం చేశాడు. అలా అందరు పరిచయాలు అవడంతో ఆదిత్య అరవింద్ వైపు చూస్తూ అరవింద్ మిగతా అందరితో ఎలా అయినా ఉండు, అది నీ ఇష్టం, కానీ మమ్మ మాత్రం నాకే ఫస్ట్, అలాగే మమ్మకు కూడా నేనే ఫస్ట్ అంటూ చెప్పాడు చిన్న పిల్లాళ్ళ ఖుషికి దగ్గరగా జరిగి పొసెసివ్గా. అరవింద్ చిన్న స్మైల్తో ఆదిత్య వైపు చూస్తూ ఓకే ఆదిత్య, షీఈస్ ఫస్ట్ ఫర్ యూ ఓన్లీ అని అంటే కార్తీక్ ఆదిత్య నెత్తి మీద మొట్టి నీకు అతి ఎక్కువైంది, ఇంకో 20 రోజుల్లో కాలేజ్ కూడా స్టార్ట్ అవుతుంది, అసలు ఏం చేయాలన్న ఆలోచన కొంచెమైనా ఉందా, పెత్తనాలు మాత్రం బాగా ఎక్కువయ్యాయి అంటూ అడిగితే ఆదిత్య గుర్రుగా కార్తీక్ వైపు చూస్తూ మా ప్లానింగ్ కంప్లీట్ అయిపోయింది, ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ చేయాలని అనుకుంటున్నాను, నెక్స్ట్ వీక్ కాలేజ్కి వెళ్ళి మాట్లాడతాను, ఆల్రెడీ అడ్మిషన్ తీసుంచారు నా కోసం అంటూ చెప్తే కార్తీక్ నవ్వుతూ హే నెక్స్ట్ వీకే ఎందుకు, జమదగ్ని సార్ ఉండడం లేదనే కదా అంటూ అడిగితే ఆదిత్య అవును అన్నట్టు తలూపడంతో నాకు నీ ఫ్యూచర్ గట్టిగా కనిపిస్తుంది, ఆయన పొరపాటున నీ వాయిస్ గుర్తుపడితే కాలేజ్ మొత్తం పరిగెత్తించి కొట్టడంలో నాకెలాంటి డౌట్ లేదు అని నవ్వుతూ ఉంటే ఆదిత్య గుర్రుగా కార్తీక్ వైపు చూస్తూ నువ్వు శౌర్య కావాలనే ఇదంతా చేశారు కదా అని అన్నాడు మొహం మార్చేసి. శౌర్య నవ్వుతూ ఏ అందులో నీకేమైనా డౌట్ ఉందా అని అడిగితే ఆదిత్య పళ్ళు పటపటా కొరుకుతూ దొరుకుతారు మీరు కూడా, ఏదో ఒక రోజు నాకు అప్పుడు చూపిస్తాను ఈ ఆదిత్య అంటే ఏంటో అని అన్నాడు కాలర్ ఎగరేస్తూ. అరవింద్ ఎవరు మాట్లాడితే వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు. ఆదిత్య అలా ఉడుక్కుంటూ ఉంటే చాలా క్యూట్గా కనిపించాడు అరవింద్కి. అరవింద్ నవ్వుతూ కార్తీక్ వైపు చూసి బావా నేను కూడా ఇక్కడే జాయిన్ అవుతాను ఈ కాలేజ్లో, నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకుంటున్నాను అంటూ చెప్తే కార్తీక్ ఒక్క నిమిషం మౌనం తర్వాత మన కాలేజ్లో ఫ్యాషన్ డిజైనింగ్ లేదు, నేను నీకోసం వేరే కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటాను అరవింద్, అండ్ ఇప్పటి వరకు నువ్వు దాని గురించి ఏదైనా బేసిక్స్ నేర్చుకున్నావా, ఐ మీన్ నీకు ఏదైనా డిజైన్ చేయడం తెలుసా అంటూ అడిగాడు. అరవింద్ ఆదిత్య వైపు చూస్తూ ఆది ఐ నీడ్ పేపర్ అండ్ పెన్సిల్ అని కొంచెం రిక్వెస్ట్గా అడిగితే ఆదిత్య ఓకే అని కిందే ఉన్న డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి పేపర్ పెన్సిల్ అండ్ స్మాల్ డ్రాయింగ్ బోర్డ్ కూడా తీసుకుని వస్తే అరవింద్ చిన్న స్మైల్తో ఆదిత్య దగ్గర నుంచి అది తీసుకొని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తెరిచి ఖుషి వైపు ఒకసారి చూసి చాలా అంటే చాలా కాన్సన్ట్రేటెడ్గా ఒక డిజైన్ డ్రా చేస్తూ ఉన్నాడు. అందరూ క్యూరియస్గా అరవింద్ వైపు చూస్తూ ఉంటే ఒక 10 మినిట్స్ తర్వాత అరవింద్ డ్రా చేయడం కంప్లీట్ చేసి ఒకసారి డ్రాయింగ్ వైపు చూసి పర్ఫెక్ట్ అని అనిపించడంతో పేపర్ కార్తీక్ ఇచ్చాడు. కార్తీక్ ఆ డిజైన్ చూసి అరవింద్ వైపు చూస్తూ యు ఆర్ వెరీ టాలెంటెడ్, ఇట్ ఈస్ రియల్లీ నైస్ వన్
అంటూ కాంప్లిమెంట్ ఇస్తే అరవింద్ చిరునవ్వుతో కార్తీక్ వైపు చూస్తూ ఉన్నాడు. ఖుషి కార్తీక్ చేతిలో నుంచి పేపర్ తీసుకుని అందరికీ చూపిస్తే అది చూసిన అందరూ అరవింద్ టాలెంట్ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. హాఫ్ శారీ జీన్స్ టైప్ లో మ్యాచ్ చేస్తూ ఒక ట్రెండీ అండ్ ట్రెడిషనల్ గా డ్రా చేశాడు అవుట్ఫిట్ డిజైన్. కార్తీక్ ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉండడంతో అందరూ కార్తీక్ వైపు చూస్తే కార్తీక్ ఒక 5 నిమిషాల తర్వాత అందరినీ ఒకసారి చూసి అరవింద్ వైపు చూస్తూ, నీకు బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ ఉందా? ఐ మీన్ బిజినెస్ ఫీల్డ్ నీకు ఓకేనా అంటూ అడిగాడు. అరవింద్ ఒక నిమిషం ఆలోచించి ఓకే బట్ అని అంటూ ఉంటే కార్తీక్ అరవింద్ వైపు చూస్తూ, నువ్విప్పుడు ఒక స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా, అంటే ఇప్పుడు నీకున్న టాలెంట్తోనే స్టడీస్ కంటిన్యూ చేస్తూ బిజినెస్ చేయొచ్చు కదా. వేదు ఇంటీరియర్ డిజైన్ చేయాలనుకుంటోంది, అలాగే ఐరా డ్రాయింగ్స్ పెయింటింగ్స్ వేస్తుంది. మీరు ముగ్గురు కలిసి ఒక బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? చిన్నగా మీతో ఒక ఈవెంట్ ఆర్గనైజర్ని కలుపుకోవచ్చు. వేదు ఇంటీరియర్ డిజైన్ చేస్తే ఐరా ఆ డిజైన్కి తగ్గట్టు పెయింటింగ్స్ వేస్తుంది. ఒక ఈవెంట్ ఆర్గనైజర్ని కలుపుకుంటే నువ్వు వెడ్డింగ్ అండ్ ఫంక్షన్స్కి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయొచ్చు. అండ్ చిన్న చిన్న కిడ్స్ ఫంక్షన్స్, స్కూల్ ఫంక్షన్స్కి ఐరా డ్రాయింగ్స్ డిజైన్ చేస్తుంది. ఒకసారి ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని నాకు ఏ విషయం చెప్పండి. మీకు ఓకే అయితే నేను అరేంజ్ చేస్తాను. తర్వాత మీకు ప్రాఫిట్ స్టార్ట్ అయ్యాక నా ఇన్వెస్ట్మెంట్ నాకు ఇచ్చేయండి అని అంటే ముగ్గురు ఆలోచనలో పడతారు. ఖుషి కార్తీక్ వైపు చూస్తూ, ఈవెంట్ ఆర్గనైజర్ స్టార్టింగ్ నుంచి ఉంటే బెటర్ కదా, ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది మనం అడ్వర్టైజ్ చేయడానికి. ఇంకా వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాకుండా ఎప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళైతే ఇంకా బాగుంటుందేమో కదా రావణ్ అని అడిగింది. కార్తీక్ నవ్వుతూ మనసులో, "హ్మ్, నా బ్రెయిన్లెస్ బ్యూటీ బ్రెయిన్లో గుజ్జు బాగానే పెరిగింది, పర్లేదు, బాగానే ఆలోచిస్తుంది" అని అనుకున్నాడు. అరవింద్ కార్తీక్ వైపు చూస్తూ, యా, అక్క చెప్పింది ట్రూ, అలా అయితేనే బాగుంటుంది అని అంటే వేదు ఆలోచిస్తూ, అన్నయ్య, ఈవెంట్ ఆర్గనైజర్తో పాటు ఇందులో ఒక సింగర్ అండ్ షెఫ్ని కూడా కలుపుకుంటే బాగుంటుందనుకుంటా అని అంటే ఆదిత్య బ్రైట్గా నవ్వుతూ, షెఫ్ అయితే ఇక్కడే ఉంది అని నిత్య వైపు చూపిస్తూ, ఇంకా ఒక సింగర్ని వెతకాలి మనం అని అన్నాడు. కార్తీక్ నవ్వుతూ, సింగర్ కూడా ఇక్కడే ఉంది అని అన్నాడు వర్ష వైపు చూపిస్తూ. వర్ష కంగారుగా, సార్, అది నా గొంతు ఏమీ మరీ అంత బాగుండదు అని అంటే కార్తీక్ నవ్వుతూ, వర్ష, సార్ అని కాదు, బావా అని పిలువు. అండ్ నేను నువ్వు పాడిన సాంగ్స్ విన్నాను, ఇట్ వాజ్ నైస్. సో ఇందులో నో మోర్ డిస్కషన్, ఓకే? సో మనం ఓన్లీ వెతకాల్సింది ఈవెంట్ ఆర్గనైజర్ని మాత్రమే. ఇవన్నీ మనం ఆఫ్టర్ మ్యారేజెస్ ఇంకోసారి డిస్కస్ చేసి ప్లాన్ చేద్దాం. ఈవినింగ్ పంతులు గారు వస్తారు ప్రీతి క్రియ పెళ్లి ముహూర్తం చూడటానికి అని చెప్పి సౌరి వైపు చూస్తూ, రియాని పిలిపించి ఇక్కడికి అంటూ చెప్పాడు. మరి కార్తీక్ కోరుకున్నట్టు ఖుషి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంటుందా? అరవింద్ వాళ్ళు అనుకున్న ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఆనంది ప్రకాష్ కి ఏ శిక్ష విధించనుంది? కార్తీక్ ప్రకాష్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.